ఐదవ అధ్యాయము. శ్రీ గురుచరిత్రము. నిత్యపారాయణ గ్రంథము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీ పాదవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతి యతి శ్రీ పాదుకాం స్మరామి. ఐదవ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. భక్తుడైన నామధారకునితో సిద్ధుడనుచున్నాడు. పరమేశ్వరుడు తన భక్తులను తరింపచేయుట కొరకయి నరరూపమున అవతరించును. నామధారక వినుము. అంబరీషుని రక్షణార్థమయ్యి రూపములను ధరించి శ్రీహరి దశావతారములు నెత్తెను. 6వ శ్లోకం. అవి మత్య, కూర్మ, వరాహ, నారసింహ, యాచకుడైన వామన రూపుడుగా బ్రాహ్మణుడయ్యు క్షత్రియుల హతమొనర్చిన భార్గవరాముడుగా, దశరథ కుమారుడయ్యి రాజభూషణుడునైన శ్రీరాముడిగా, రాజయుండియు గోపగృహమున ఆలకాపరి అయిన శ్రీకృష్ణుడుగా, వస్త్రములను విసర్జించి దిగంబరుడయ్యి బుద్ధధర్మమును ప్రసరింపచేసిన బుద్ధ భగవానుడుగా, యుగాంతమున మ్లేచ్ఛ నాశనమునకయ్యి అశ్వారూఢుడయ్యి అవతరించు కల్కిమూర్తిగా, ఈ తీరున హృషికేశుడు అనేక రూపములు అవతరించి సాధు జనరక్షణము దుష్ట సంహారమును యుగయుగమున చేయుచుండెను. ద్వాపరాంతమున కలి పురుష ప్రవేశమున విప్రులు అజ్ఞానమునుచే దురాచారములందిష్టులయ్యి కలిదోష ప్రభావముచే దూషితులైనందున శ్రీగురుడు అవతరించెను. భగీరథుడు పితరులనుద్ధరింప గంగను భూమిని అవతరింప చేసినట్లు భక్తులను రక్షింపనెంచి ఈ భూమిపై శ్రీహరి శ్రీ గురుడయ్యి అవతరించును. ఒక విప్రశ్రీ భక్తి ప్రవృత్తులచే దత్తుని పూజించెను. ఆ బ్రాహ్మణ స్త్రీకి తాను పుత్రుడయ్యెను. ఆశ్చర్యమును గొలుపు ఆ ఉత్తమమైన సంగతిని వినుము. తూర్పు దేశమందలి పిఠాపురమున నేటి కాకినాడ సమీపమున గల పిఠాపురము కూలీనుడైన ఒక బ్రాహ్మణుడుండెను. అతని పేరు రాజా. ఆపస్తంభ శాఖకు చెందినవాడు. తన ధర్మము పైన కర్మలను ఆచరించువాడు. అతని భార్య సుమతి సదాచార సంపన్నురాలు, పతివ్రత, మంచి గుణశీలములు కలది. ఆమె నిత్యము అతిథి అభాగ్యుతులను సత్వగుణ సంపన్నయ్యి అర్పించడిది. మంచి నడత గుణములు కలిగి పతిసేవ చేయుట ఎందే ఆసక్తి కలదయ్యి అతిథులను ఉద్ధరించుచు తృప్తితో కాలము గడుపుచుండెను. ఒక దినమున వారి ఇంట పితరులకు ప్రియమైన పితృశ్రాద్ధము వచ్చెను. ఆ దినమే శ్రీదత్తుడు వారి ఇంటికి అతిథి రూపమున వచ్చెను. ఇంకా శ్రాద్ధము ప్రారంభము కాలేదు. పితృస్థానమందు కూర్చొని బ్రాహ్మణుడు భోజనము చెయ్యకనే ఆమె ఆ అతిథి రూప దత్తునకు భిక్ష మొసంగెను. ఇంకా శ్రాద్ధము ప్రారంభము కాలేదు. పితృస్థానమందు కూర్చొని బ్రాహ్మణుడు భోజనము చేయకనే ఆమె అతిథి రూప దత్తునకు భిక్షము ఒసగెను. భక్తికి వసుడగు ఆ దత్తాత్రేయ విభుడు ఆమె భక్తిని గ్రహించి ప్రసన్నుడయ్యి ఆమెకు ధర్మనీయమైనది తరింపచేయునదయు త్రిగుణాత్మకమును అగు తన స్వస్వరూప దర్శనమునొసంగెను. ఆ పతివ్రత ఆ స్వామి చరణములు కెరిగి నమస్కరించెను. దత్తాత్రేయుడు ఆ సాధ్విమా తల్లితో, హే సుప్రతే, నీకు ఇష్టమైన వరమును కోరుము.
నీకే కోరిక అతి ముఖ్యమైనదో ఆ కోరిన వరమును నీకు సత్వరముగా ఇచ్చెదను. దత్తుని వచనమును విన్న ఆ విప్రపత్ని జగదీశ్వరునకు నమస్కరించి వినయముతో ఇట్లు స్తుతించెను. హే జగన్నాథ, అనంత జయుమగుగాక. నీవు విశ్వమునకు కర్తవు, తరింప చేయువాడవు అయి ఉన్నావు. నీవు నాయందు ప్రసన్నుడువైన నా కోరికను పూర్తి చెయ్యము. నీవు కృపా మహితాత్ముడవు, సర్వమునందు వ్యాపించిన వాడవు. పురాణములు నీ ప్రఖ్యాతిని పొగుడుచున్నవి. హే దయా సముద్రుడా, భక్తవత్సల, నీ కీర్తినెవరు వర్ణించగలరు? 20వ శ్లోకం. నీ వాక్కు వృధా కాదు ఓ దేవా. నీవు ధ్రువునకు స్థిరమైన స్థానమును, విభీషునకు ఆచంద్రార్కముండు రాజ్యమును ఇచ్చితివి. ఇది సత్యము. భక్తులకాధారమైన వాడా, నీ భక్తుల కొరకై నీవు భూమియందున తరింతువు. 14 లోకములయందును నీ కీర్తి ప్రతిష్టలను తెలుపు బిరుదులు వ్యాప్తి చెందినవి. ఓ దేవరాజా, కృపానిధే, నీ అపరిచిన్నమైన వచనమునకు తిరుగులేదు. వాసనలనెడు వనములను దహించువాడా, నాకు వరమును ప్రసాదించుము. నారాయణ అనాథనాథ, నా మనసునందుండు కోరికను పూరించుము. నీ పాదములు పట్టి ఉన్నాను. నీవు జగత్తుకే జీవనాధారుడమైన వాడవు. 25వ శ్లోకం. అత్రి తనయుడైన దత్తమూర్తి ఆమె పలుకులు విని ఆమెను చేతులతో లేవనెత్తి తనదైన కారణమును కూడా తలంచి ఆమెతో ప్రేమ ఉట్టిపడునట్టుగా అమ్మా అని సంబోధించెను. ఆ పిలుపును శ్రద్ధతో విన్న ఆ సతి శ్రీ దత్తునితో ఆయన వెంటనే ప్రతిధ్వనింపచేయుచు ఈశ్వరా, మాత, అమ్మా అని సంబోధించితివి. ఆ సంబోధన నాయందు సిద్ధింపచేయగోరెదెను. బ్రాకెట్లో ఉంది. అన్యకారణం తాను భూమియందు అవతరించవలసిన ఆవశ్యకతను కూడా తలంచి ఆమెను మాతా అని పిలిచిరి. అనగా నీవు నాకు తల్లివగుట తథ్యం అన్న భావనను అనుసరించియే ఈ సంబోధనయని తర్వాతి అంశము వలన గ్రహించనగును. నాకు పుత్రులు పెక్కురు కలిగిరి, కాని ఇద్దరే జీవించి ఉన్న వారు కూడా పాదములు నేత్రములు లేనివారు, కష్టజీవులు. యోగ్యుడైన పుత్రుడు కలగలేదు. మూర్ఖులను బాధకరులైన వారితో ఫలమేమి? సత్పుత్రుడు లేని జీవితము నిష్ఫలమే అగును. ఆయుష్మంతుడు, జ్ఞానవంతుడు, శ్రీమంతుడు, జగముచే పూజింపబడువాడగు నీ వంటి పుత్రుడు నాకున్నచో నా జన్మ సఫలమగును అన్న ఆమె మాటలను విన్న భగవంతుడు ప్రభువు తనలో ఈమె మాటకు సమ్మతించి దీక్షభూని సజ్జనులను ఉద్ధరింతును అని తలచి ప్రకాశముగా శ్రీ దత్తుడు ఆమెతో, ఓ పాపరహిత, నీకు నా వంటి మాదృశుడు పుత్రుడు కలుగును. మీ కులమును ఉద్ధరించును. కలియుగమున గొప్ప కీర్తిని పొందును. అతని మాటను నీవు పాలించిన అతడుండును. అందుకు వ్యతిరేకితమై ఉండు. అతడు జ్ఞాన మార్గమును ప్రసాదించి దీనత్వమును, పాపమును, తాపమును పోగొట్టును. 32వ శ్లోకం. ఆయనే సాక్షాత్తు సత్వత్త గోభ్యన్యధికః కుతః అన్యః. భగవద్గీతలో శ్లోకం. 32వ శ్లోకం. అని పలికి ఆ విభుడు దత్తభగవానుడు ఆమె చూచుచుండగానే అదృశ్యుడయ్యెను. ఆమె అదృశ్యమున తన చిత్తమున మాటి మాటికి తలిచి తలిచి ఆశ్చర్యమును పొందుచుండెను. ఆశ్చర్యముతో కూడినదయ్యి ఇంటికి వచ్చిన భర్తకు విషయమంతయు తెలిపెను.
అతను సంతుష్టుడయి వచ్చినవాడు దత్తాత్రేయుడే అనెను. అతిథులు వచ్చు మధ్యాహ్న వేళలయందు దత్తుడే ద్విజుల గృహములకు వచ్చును. నానా రూపధారుడయి భిక్షార్థి అయి వచ్చు అతనిని నిరాకరించక భిక్షాన్నమును పెట్టుము. మాహూరము మాహూర్గఢ్, కరవీరము కోల్హాపూర్, పాంచలేశ్వరం శ్రీ దత్తదేవుని వసతి స్థానములు. అనఘే పాపరహిత సర్వాత్ములయందు వసించువాడైన దత్తుడు ప్రతి మధ్యాహ్న కాలమున అనేక రూపముల భిక్షక రూపమున తిరుగాడుచుండును. ప్రియా, నీవు నన్ను అడగకనే వారికి భిక్ష నిమ్ము అనెను. ఆ భర్తతో భార్య, శ్రాద్ధకర్మకు పూర్వమే శ్రాద్ధమునికై చేసిన అన్నమును భగవంతుడైన దత్తునకు పెట్టి తిని, ఈ నా తప్పిదనమును దయతో క్షమింపుడు అనెను. ఆ మాటలు విని తృప్తుడైన ఆ విప్రుడు ఆ సతితో ఇట్లు పలికెను. నీవు మంచి పని చేసితివి. దానిచే నా పితృదేవతలు తృప్తులైరి. సందేహము లేదు. పితరులనుద్దేశించి చేసిన కర్మలనన్నిటినీ ఎవరికి సమర్పింతుమో ఆ విష్ణుడే సాక్షాత్ దత్తుడు. పితృదేవతలను ఉద్దేశించి చేసిన కర్మలనన్నిటినీ ఎవరికి సమర్పించుతామో ఆ విష్ణుడే సాక్షాదు దత్తుడు. ఆయనకే నీవు భిక్ష యొసంగితివి. 40వ శ్లోకం. నా పితరులు తృప్తి చెందిరి, కృతార్థులైరి. వారు చిరుకాలము స్వర్గమందు వసింతురు. సాక్షాత్తు త్రిమూర్తాత్మకుడైన భగవంతుని శ్రీ దత్తుని నీవు అర్చించితివి. ఇట్టి వరమును పొందిన నిన్ను కన్నతల్లి ధన్యురాలు. పూజనీయ, ఏ తీరున నీవు వరమును పొందితివో అట్టి పుత్రుడే నీకు కలుగును. సందేహము లేదు. ఈ రీతిగా నిశ్చయించుకొన్నవారయి ఆ దంపతులు సంతుష్ట మనస్కులయి ఉండిరి. ఆ పతివ్రత కొలది కాలమునకే గర్భము ధరించెను. 9 నెలలు నిండిన తదుపరి ఒక శుభదినమున ఆమె ప్రసవించెను. ఆనందభరితుడైన ఆ విప్రువుడు స్నానమనరించి జాతక కర్మాదులు జరిపెను. ప్రసవమైన వెంటనే జరిపించుడు కర్మకాండ. జ్యోతిష్యులు వచ్చి బాలుని జన్మలగ్నమును లెక్కించి, నీ సుతుడు తపస్వి, పూజనీయుడు, దీక్ష నొసంగ జాలిన జగద్గురువు అగును అనిరి. ఇది వినిన తల్లిదండ్రులు సంతుష్టులయి, ఈ ఫలము శ్రీ గురుదత్తుని వరము వలన లభించినది, మా పితరులు తరించిరి అని అనుకునిరి. 46వ అధ్యాయము. 12వ దినమున ఆ బాలునికి మంచి చిహ్నములు గల పాదములు ఉన్నందున శ్రీపాదుడు అని ఆ త్రిమూర్తి స్వరూపికి భక్తతారకుడికి నామకరణమునర్చిరి. ఆ బాలుడు విద్యాబుద్ధులతో సద్గుణములతో వర్ధిల్లుచుండెను. తండ్రి ఆ బాలునకు 8వ ఏట ఉపనయనము మొనరించెను. వటువు యథావిధిగా బ్రహ్మచర్య ఆశ్రమ పాలన చేయుచు సాంగోపాంగముగా వేదశాస్త్రములు చదివెను. ఆ వటువు యొక్క పఠనాశక్తిని గ్రంథముల అర్ధధారణయందలి అతని పటిమను తెలిసిన లోకులు విస్మయమొందిన వారయ్యి, ఈ బాలుడు సాక్షాత్తు ఈశ్వరుడే ఎనిరి. ఏ మాత్రము తప్పులు లేకుండా ఆ వటువు ఆచార్య వ్యవహార విషయములు, తత్కాలిక ప్రాయశ్చాదులు, వేదాంత భాష్యములు, వేదార్థములను అనర్గళముగా వివరించడివాడు. లీలా మానుష విగ్రహుడైన శ్రీపాదుడు సర్వ విద్యా ప్రవీణుడగుట చూచి తల్లిదండ్రులు సంతసించి అతనికి వివాహము చెయ్య సంకల్పించిరి. 54వ శ్లోకం. వివాహ ప్రయత్నములోనున్న తల్లిదండ్రులు వారించి వారితో శ్రీపాదుడు, నాకు మనుష్యకాంతను వివాహమాడ నిచ్చలేదు. వైరాగ్యమనుడు కాంతనే వివాహమాడ నిశ్చయించితిని. ఇతరులు నాకు ఇష్టము లేదు. ఆమెతో నా వివాహము జరుగును. ఇది నిశ్చయము. యోగశ్రీ అను కాంతసే వరించితిని. ఆమె వినా ఇతర స్త్రీలందరూ నాకు మాతృ సమానులు అనెను. ఇంకను
తన తపస్సు చేసుకొనువాడును బ్రహ్మచారిని బ్రహ్మనిష్ఠుడను ప్రవర్త మార్గమునందు అభిమానము లేనివాడును సుఖస్వరూపుడును నా మనసు యోగశ్రీని తప్ప ఇతరమును కోరటలేదు. నేను శ్రీవల్లభుడును శ్రీపాదుడును తత్వము తెలుసుకొని కృతార్థుడునైతిని, ఉత్తర మార్గమున పోవనెంచితిని అని జ్ఞాన విషయ బోధ చేసెను. జ్ఞాన విషయ బోధ భావన. నేను సాక్షాత్తు లక్ష్మీవల్లభుడును, ఆ శ్రీహరినే అని లక్ష్మీ నా పాదము మోపిన చోట నివసించును. అందులకై నేను శ్రీవల్లభుడును శ్రీపాదుడును. యథార్థము తెలుసుకొన్న నేను నివృత్తి మార్గమున జ్ఞానబోధ చేయుటయును ఒక కార్యము కొరకు వచ్చిన వాడును. 59వ శ్లోకం. పుత్రుడైన శ్రీపాదుని మాటలు విని ఇదివరిలో భిక్షకు వచ్చిన వరము ఇచ్చినప్పుడు దత్తాత్రేయుడు భావించిన తీరున స్మరించి ఆ మాటలన్నయూ హృదయమును ద్రవింపచేయ ఇతడు శ్రీదత్తుడే అని అతని మాటను అతిక్రమించిన మహావిఘ్నము కాగలదని తలచిరి. అతను అనుసరించయే మన దుఃఖమును విన్నవించుకుందుము. అతని చిత్తమునకేది నచ్చిన అది జరుగుని అని తలంచిరి. అతని చిత్తమునకేది నచ్చిన అది జరగని అని తలంచిరి. ఇతనిని మానవపుత్రుడనుకొనక సాక్షాత్ దత్తుడే ఇలా అవతరించినని ఇతడు పరమపురుషుడు అని నిశ్చయించుకున్నవారైరి. జనని ఆ పుత్రునికెదురుగా వచ్చి ఇట్లనెను, ఓ పుత్రక, నీవే మాకు పాలకుడువు, మా ఆశలు నిష్ఫలము చెయ్యుకుము అని పుత్రప్రేమచే వాక్యూల చిత్తము కలదయ్యి ఆ సుమతి కళ్ళు నీరు నిండగా పుత్రప్రేమచే వ్యాకుల చిత్తము కలదయ్యి ఆ సుమతి కళ్ళు నీరు నిండగా అరటి చెట్టు గాలికి విరిగి పడిన తీరున నేలపై పడిను. అట్లు పడిన తల్లిని శ్రీదత్తుడు లేవనెత్తి ఆమె నేత్రముల యందలి నీటిని తన చేతితో తుడిచి ఆ పరమపురుషుడు ఆమెను ఓరడించి ఇట్లనెను, ఓ మాత, చింతింపవలదు. నీకేది కావలియనో ఆ వరమిచ్చిదెను. నీ చిత్తమును దృఢము చేసుకొని సుఖంగా ఉండుము. అప్పుడు ఆ తల్లి ఇట్లనెను, నిన్ను చూచుకొని నా దుఃఖమునంతయు విడిచియుంటిని. మా దీనత్వమును పోగొట్టి ముసలితనమును మమ్ము రక్షింపమని కోరుచుంటిని. మేము వృద్ధులమైతిమి. ఒక పుత్రుడు కుంటివాడు, మరొకడు అంధుడు. నీవు సన్యాసువైతే మమ్మల్ని రక్షింపవాడెవడు తండ్రి, చెప్పుము. తల్లి వచనములు విన్న శ్రీపాదుడు తన కన్నలైన ఇరువురిని ఆ ప్రభువు అమృత దృష్టితో చూడగానే వారికి పాదములు కండ్లును వచ్చెను. చింతామణి స్పర్శచేత ఇనుము బంగారమైనట్లు ఆ మహాత్ముని దృష్టి పడినంత మాత్రముచే క్షణకాలముననే వారిరువురు యోగ్యులైరి. వేదశాస్త్ర కళలయందు ప్రవీణులయ్యి శ్రీపాదుని పాదములను ఆశ్రయించి కృతార్థులమైతిరి. వేదశాస్త్ర కళలయందు ప్రవీణులయ్యి శ్రీపాదుని పాదములను ఆశ్రయించి కృతార్థులమైతిమి అనిరి. 70వ శ్లోకం. 70వ శ్లోకం. అన్నదమ్ములను ఆదరముతో చేరదీసిన వారికి వరమును ప్రసాదించుతూ నా అనుగ్రహము చేత మీరిరువురు పుత్ర పౌత్ర సంపదలతో ఇహ సౌఖ్యములు అనుభవించి పరలోక సుఖములను చూడగొందురు. నా మాటగా తల్లిదండ్రులను మీరును కైవల్యమును పొందుదురు. ఇది నిశ్చయము. ఇట్లు పలికి తల్లిని సాధారణముగా ఓదార్చి ఆమెతో మీరు ఈ ఇరువురు పుత్రులతో కూడా ఉత్తమ సుఖములు పొందుడు. ఓ మానవతి, నీ సుతులైన వీరు ఇరువురు శతాయుష్మంతులయ్యి పుత్రులు పుత్రికలతో నుండుట మీ కళ్ళతో మీరు చూచెదరు. చింతించవలదు. వీరి వంశమున సంపద నిశ్చలముగా నుండును, శాశ్వతమైన కీర్తి లభించును. ఈ వంశమున వేదశాస్త్రములన్నయూ తెలిసిన వారు కలుగుదురు.
తల్లి నన్ను ఆదరించి నాకు అనుజ్ఞ ఇమ్ము, తిరస్కరించుకుము. సాధువులకు దీక్ష నొసంగుచు నివృత్తి మార్గమున వెడలెదరు, ఉత్తర మార్గమున వెడలెదను. 75వ శ్లోకం. ఇట్లు పలికి తల్లిదండ్రులకు నమస్కరించెను. వారు అనుజ్ఞ ఇచ్చిన వెంటనే శ్రీపాదుడు అదృశ్యుడయి కాశీ చేరెను. లీలా విహారి అయిన శ్రీపాదులు భక్తిభావనతో బదరికాశ్రమమునకు పోయి కారణ జన్ములను తన అంశమే అయిన నారాయణ మునిని నరుని దర్శించెను. ఇక్కడ నారాయణుడు తన అంశయనుట విశేషము. 76వ శ్లోకం. లీలా విహారి అయిన శ్రీపాదులు భక్తిభావనతో బదరికాశ్రమమునకు పోయి కారణజన్ములను తన అంశమే అయిన నారాయణ మునిని నరుని దర్శించెను. ఇక్కడ నారాయణుడు తన అంశ ఎనుట విశేషము. మహితలమంతయు తిరుగుచు తన భక్తులకు దీక్ష సొంగుచు మహావేగమున ఆ ప్రభువు ఉత్తమమైన గోకర్ణ క్షేత్రమునకు వచ్చెను. ఆ అమృతతుల్యమైన సిద్ధుని మాటలను విని నామధారకుడు సిద్ధునకు అభివాదము చేసి పూజించి కీర్తించి వినయముతో నమస్కరించెను. ఇది శ్రీ సిద్ధ నామధారక సంవాద రూపేణ సరస్వత్యాఖ్య గంగా ధరాత్మజ విరచిత నరసింహ సరస్వత్యుపాఖ్యాన సంజిత మహారాష్ట్ర భాషాన్విత గురుచరిత్ర సమానార్థయాం శ్రీ వాసుదేవానంద సరస్వతి విరచితాయాం శ్రీ గురు సంహితాయాం జ్ఞానకాండే పంచమో అధ్యాయః. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీయతి శ్రీ పాదుకాం నమామి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. ఓం తస్సత్. 5వ అధ్యాయము. పారాయణ ఫలితము. లోకవంద్యుడగు పుత్రుడు కలుగును. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు. పంచమో అధ్యాయం సంపూర్ణం.